హై వ్యూయర్స్, ప్రీవియస్ క్లాస్లో మనము బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఫాంట్ సైజు, ఫాంట్ టైప్ గురించి తెలుసుకున్నాం. ఈ క్లాస్లో అలైన్మెంట్ గురించి తెలుసుకుందాం. సపోజ్ ఇక్కడ నేను ఒక వర్డ్ కానీ సెంటెన్స్ కానీ తీసుకుంటున్నాను. చూడండి, దీన్ని నేను ఫాంట్ సైజ్ పెంచుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది? ఈ సెంటెన్స్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ ఉంది, పేజీకి లెఫ్ట్ సైడ్ ఉంది. దీన్ని నేను హెడ్డింగ్గా అనుకున్నానంటే, హెడ్డింగ్ వచ్చేసి మనం సెంటర్ చేస్తాం కదా, అలాగా దీన్ని సెంటర్ చేసుకోవాలంటే ఈ సెంటెన్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అలైన్మెంట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, ఇది లెఫ్ట్ అలైన్మెంట్, ఇది సెంటర్, ఇది రైట్ అలైన్మెంట్. దీన్నే మనము అలైన్ టెక్స్ట్ లెఫ్ట్, సెంటర్, అలైన్ టెక్స్ట్ రైట్ అని కూడా అంటాం. చూడండి ఒకసారి, బేసిక్ క్లాస్ అనేది నేను సెంటర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ సెంటర్ బటన్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, సెంటర్ అయింది కదా, అంటే మనకు పేజీకి సెంటర్ అవుతుంది అనమాట. అలాగే రైట్ సైడ్ మనం ఈ సెంటెన్స్ని ఉంచాలనుకున్నప్పుడు చూడండి, రైట్ అలైన్మెంట్, అలైన్ టెక్స్ట్ రైట్ క్లిక్ చేశాను. అదే లెఫ్ట్ అలైన్ చేయాలంటే అలైన్ టెక్స్ట్ లెఫ్ట్ క్లిక్ చేయాలి. చూడండి, మళ్ళీ ఒకసారి ఆప్షన్స్ చూస్తాము. సెంటర్, అలైన్ టెక్స్ట్ రైట్, అలైన్ టెక్స్ట్ లెఫ్ట్ అనమాట. ఓకేనా? ఇవి అలైన్మెంట్ అంటే మన సెంటెన్స్ని కానీ వర్డ్ని కానీ లేదా టెక్స్ట్ని కానీ మనం అలైన్ చేసేదానికి ఈ అలైన్మెంట్ ఆప్షన్స్ను, ఈ 3 ఆప్షన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ అలైన్మెంట్ కోసం మనకు కీబోర్డ్ ద్వారా షార్ట్ కట్ కీస్ కూడా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మనం రైట్ ఆప్షన్ చూద్దాం. రైట్ కంట్రోల్ ఆర్ అనమాట. అలైన్ టెక్స్ట్ రైట్ అంటే కంట్రోల్ ఆర్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాడు కీబోర్డ్ ద్వారా. కంట్రోల్ ఆర్ అంటూనే మనకు రైట్ సైడ్ వచ్చింది చూడండి. అలాగే సెంటర్ రావాలంటే కంట్రోల్ ఈ, కీబోర్డ్ ద్వారా ఆప్షన్ వచ్చేసి కంట్రోల్ ఈ. అలాగే లెఫ్ట్ సైడ్ రావాలంటే కంట్రోల్ ఎల్ అనమాట. చూడండి, కంట్రోల్ ఎల్ ప్రెస్ చేస్తున్నాను, లెఫ్ట్ అలైన్మెంట్. ఓకేనా? కంట్రోల్ ఆర్, కంట్రోల్ ఈ, కంట్రోల్ ఎల్. ఓకేనా? లెఫ్ట్, సెంటర్, రైట్. లెఫ్ట్ అంటే కంట్రోల్ ఎల్, సెంటర్ అంటే కంట్రోల్ ఈ, రైట్ అంటే కంట్రోల్ ఆర్ అనమాట. అదేవిధంగా నేను ఈ టెక్స్ట్కి కలర్ అప్లై చేయాలనుకున్నప్పుడు చూడండి, ఇప్పుడు ఈ టెక్స్ట్ వచ్చేసి మనకు ఏ కలర్లో ఉంది? బ్లాక్ కలర్లో ఉంది. ఈ బ్లాక్ కలర్ టెక్స్ట్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఫాంట్ కలర్ అనమాట. ఇక్కడ ఫాంట్ కలర్ చూడండి, బ్లూ కలర్ ఉంది. ఈ బ్లూ కలర్ వచ్చేసి మనకి ఈ టెక్స్ట్కి అప్లై అవుతుంది. చూడండి, నేను క్లిక్ చేస్తున్నాను ఈ ఏ అనే దగ్గర, దీన్ని ఫాంట్ కలర్ అంటాం. క్లిక్ చేస్తుంటే ఆ కలర్ దీనికి ఈ టెక్స్ట్కి అప్లై అయింది. చూడండి, బ్లూ కలర్ అప్లై అయింది. అదేవిధంగా ఇంకేదైనా కలర్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ మనకు ఈ ఫాంట్ దగ్గర యారో మార్క్ ఉంది చూడండి. ఈ యారో మార్క్ క్లిక్ చేసామంటే మనకు కలర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఈ కలర్స్ నుంచి మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటిని థీమ్ కలర్స్ అంటాము. చూడండి, రకరకాల కలర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ స్టాండర్డ్ కలర్స్ కూడా ఉన్నాయి. చూడండి, రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, స్కై బ్లూ, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. చూడండి, వీటిల్లో నాకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ను కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్రౌన్ కలర్ సెలెక్ట్ చేశాను. చూడండి, ఈ టెక్స్ట్ కలర్ కూడా మారిపోయింది. మళ్ళీ ఒకసారి ఆప్షన్లోకి వెళ్తున్నాం. చూడండి, వర్డ్ని సెలెక్ట్ చేశాను. అదేవిధంగా ఇవి స్టాండర్డ్ కలర్స్. తర్వాత ఇక్కడ మోర్ కలర్స్ ఉన్నాయి చూడండి. అంటే ఇక్కడ మనకు ఏ కలర్స్ నచ్చకుంటే ఈ మోర్ కలర్స్లోకి వెళ్ళి మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మోర్ కలర్స్ ఉన్నాయి. ఈ మోర్ కలర్స్లో కలర్ మోడల్ అని ఉంటుంది. ఇక్కడ ఆర్ అంటే రెడ్, జీ గ్రీన్, బి బ్లూ అనమాట. అంటే ఈ కలర్స్ని, రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్ని సర్టెన్ పర్సెంటేజ్లో మనం మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుంది అంటే రకరకాల కలర్స్ వస్తాయి. ఆ కలర్ని బట్టి మనం కలర్ను చూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇక్కడ రెడ్ వచ్చేసి 192 ఉంది కాబట్టి ఇది, అదేవిధంగా గ్రీన్ 0, బ్లూ 0 మిక్స్ చేసాం కాబట్టి ఈ కలర్ వచ్చింది. అదేవిధంగా మనకు ఇంకొంచెం పర్సెంటేజ్ గ్రీన్ కలుపుతున్నాం. చూడండి, గ్రీన్ కలిపారంటే ఇక్కడ చూడండి చేంజ్ అవుతూ ఉంది. కరెంట్ కలర్ అంటే మనకు ముందున్న ప్రీవియస్ కలరు, అదేవిధంగా న్యూ అంటే ఇప్పుడు మనం మిక్స్ చేస్తున్నప్పుడు క్రియేట్ అయ్యేటువంటి కలర్. ఇక్కడ చూడండి చేంజ్ అవుతూ కనిపిస్తుంది న్యూ, ఇది కరెంట్ కలర్. చూడండి చేంజ్ అవుతూ ఉంది. ఓకేనా?
అలాగే నేను ఇంకా బ్లూ కలర్ని కూడా మిక్స్ చేశాను అనుకోండి, బ్లూ కలర్ కూడా మిక్స్ చేసినప్పుడు మనకు ఇంకో కలరు క్రియేట్ అయిపోయింది. అంటే ఈ కలరు మనకు ఓకే అనుకున్నప్పుడు ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసామంటే ఆ కలరు దీనికి అప్లై అవుతుంది. ఓకేనా? అదేవిధంగా చూడండి, ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ సెలెక్ట్ చేశాను, మోర్ కలర్స్లోకి వెళ్ళాను. ఇక్కడ వచ్చేసి ఈ కలర్స్ని RGB మనం ఇక్కడ మిక్స్ చేయకుండా మనకు కావాల్సిన కలర్ని ఇక్కడ కర్సర్ మూమెంట్ ద్వారా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మిక్స్ అవుతుంటుంది, గమనించండి. ఇక్కడ కూడా మారుతూ ఉంటుంది. దీని ద్వారా కూడా మనం కలర్ను సెలెక్ట్ చేసుకొని మౌస్ కర్సర్ మూమెంట్ ద్వారా సెలెక్ట్ చేసుకొని కలర్ను అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? చూడండి, ఈ కలర్ కూడా మారిపోయింది. ఇది ఫాంట్ కలర్ అనమాట. ఓకేనా? మిగతా ఆప్షన్స్ గురించి మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.